ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. రాత్రి పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట, లాఠీచార్జ్ జరగగా ఉదయం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పార్లమెంటు సమావేశాలు, మరోవైపు సీజేపీ ఆందోళనలతో జంతర్ మంతర్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడంతో రాత్రి పోలీసులు సీజేపీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ పరిణామాలతో జంతర్ మంతర్లో మరోసారి హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు సీజేపీ నిరసనలతో ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు, పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం పోలీసుల, భద్రతా బలగాల అదుపులో ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో గత 3 రోజులుగా ఢిల్లీ దద్దరిల్లిపోతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని తెలిపారు. జంతర్ మంతర్లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు స్పష్టం చేశారు. ఇక మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన, పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తున్న విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు మోదీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శిస్తున్నారు.